కరెక్ట్ పోతున్నారా, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నారా, కరెక్ట్ వార్త ఉన్నారా, కరెక్ట్గా బైబిల్ చదువుతున్నారా? ఐ వాంట్ టు సిట్ డౌన్ అండ్ గివ్ యూ ద టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్. యు నో దట్ హ్యాపెన్ విత్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ కాల్డ్ ఎజ్రా. ఎజ్రా సమయంలో ఏమైపోయిందంటే చాలా మంది సంఘాల్ని కట్టేశారు. యు సీ ఇజ్రాయెల్ 70 years వరకు బాబిలోన్ చేతిలో స్లేవరీలో చిక్కుకున్నారు. అయితే దేవుడు ఒక పేగన్ కింగ్ని వాడి, పేగన్ కింగ్ అంటే ఎవరు? విగ్రహారాధికుడైన ఒక రాజును వాడుకొని ఆ బిడ్డలను తిరిగి మళ్ళీ జెరూసలంకి పంపించేస్తాడు. అండ్ ప్రొఫెటిక్లీ ఐ వాంట్ టు ప్రొఫెసర్ సంథింగ్. చాలా మంది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి పైన అగేన్స్ట్ ఉన్నారు. Oh, he's this against Christians, he's that against Christians. And I want to prophesy this on a public stage today. That రానున్న రోజుల్లో దేవుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని వాడుకోబోతున్నారు క్రైస్తవులకు మేలుకరంగా మార్చడానికి. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి వలనే మనకు మేలు జరగబోతుంది. I want to prophesy this upon the children of God, and this is going to happen because I'm saying this not because I want to say it, because God said so. Because God said so. క్రైస్తవులకు న్యాయం జరగబోతుంది. క్రైస్తవులకు కొత్త రూల్స్ రాబోతున్నాయి. క్రైస్తవుల మార్గంలో భారతదేశం అనుకూలంగా నడవబోతుంది. I'm prophesying this. దేవుడి ఆరాధన సంఘాలు మానవు. The Lord is going to continue to rise the churches in the land of India, and I'm prophesying this. You will see this in the days to come. You will see this in the days to come. Just like Ezra chapter 1 lo untadi. Can you read that, Nana? Ezra chapter 1 verse 1 to 3. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనుషును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. That's enough. యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా. యూసి ఎప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే మన భారతదేశం బాగుపడదు ఎందుకంటే విగ్రహారాధికుడు మనని రూల్ చేస్తున్నాడు అని. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. గాడ్ కెన్ యూస్ పేగన్ నేషన్స్ అండ్ పేగన్ కింగ్స్ టు రిస్టోర్ హిస్ చిల్డ్రన్. యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా. ద సేమ్ వే ఐఎమ్ ప్రొఫెసయింగ్ యెహోవా భారతదేశపు రాజైన మోదీ గారి మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింప చేయించి. కెన్ యు రీడ్ దట్? వార్త మూలముగా ఇట్లు ప్రకటన చేయును. ఇన్ ద కమింగ్ డేస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి వలన మన దేశము బాగుపరచబడబోతుంది. ఆయన పిల్లలు తిరిగి ఈ దేశంలో లేవనెత్తబడబోతున్నారు, నిలబడబోతున్నారు. అండ్ ఐఎమ్ ఆల్సో సేయింగ్ అ విజన్. ఏ విధంగా అయితే ఓత్ తీసుకుంటారో, హోలీ బుక్ పైన వారు ఓత్ తీసుకుంటారో, ఇన్ ద డేస్ టు కమ్ ఓత్ విల్ ఆల్సో బి టేకెన్ ఆన్ ద హోలీ బైబిల్. హోలీ బైబిల్ పైన కూడా ఓత్ తీసుకోబోతున్నారు. హల్లెలూయా, hallelujah. I'm seeing this happen, and it will happen in the days to come, in the name of Jesus. Hallelujah. So ఈ ఇజ్రాయెల్ బిడ్డల్ని దేవుడు ఒక విగ్రహారాధికుడైన రాజుని ప్రేరేపించి వారి దేశానికి పంపించేస్తారు. అయితే ఇప్పుడు జెరూసలంలో ఉన్నారు. జెరూసలంలో ఏమైంది? దేవుని గుడి కట్టబడింది. రైట్? దేవుడి గుడి కట్టబడింది. కానీ 70 సంవత్సరాల వరకు సంఘంలో వాక్యం లేదంట. అంటే కాన్ఫరెన్సెస్ ఉన్నాయి, దిస్ కాన్ఫరెన్స్, దాట్ కాన్ఫరెన్స్, ఆరాధన కోడికలు, యూనో ఆరాధన నైవేద్యాలు, దిస్ కాన్ఫరెన్స్, దాట్ కాన్ఫరెన్స్, ఉమెన్స్ కాన్ఫరెన్స్, దాట్ ఎవ్రీ కాన్ఫరెన్స్, రిపెంట్ కాన్ఫరెన్స్, ట్రిపుల్ ఆర్ కాన్ఫరెన్స్, ఓవర్ఫ్లో కాన్ఫరెన్స్, అన్ని కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయంట. కానీ సంఘంలో వాక్యం లేదు. అయితే 70 సంవత్సరాలు సంఘంలో వాక్యము చెప్పలేని దైవ జనులు లేనందుకు సంఘంలో ఉన్నవారు దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోయి దేవుని బిడ్డలను కాకుండా ఆ దేశంలో ఉన్న వారిని పెళ్లిళ్ళు చేసుకోవడం ప్రారంభించేశారు. దే స్టార్టెడ్ మ్యారింగ్ ది అదర్ పీపుల్, వెంట్ అగేన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐడెంటిటీని కోల్పోయారు, కవెనెన్షియల్ రిలేషన్షిప్ కోల్పోయారు, దేవుని ప్రార్థించడం ఆపేశారు. ఎప్పుడైతే పెళ్లిళ్ళు వేరే వారిని చేసుకోవటం మొదలు పెట్టారో, విగ్రహారాధకులుగా మారటం మొదలు పెట్టారు. అప్పుడు 70 years తర్వాత దేవుడు ఒక దైవజనుని లేపుతాడు. నా దైవజనుడు ఆయన ఈ దైవ సేవకుడు, హీఈస్ నాట్ అ కింగ్. ఒక రాజుల కోర్టులో లేడు, పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ కాదు.
He was just a man who read the word of God. అతని పేరు ఎజ్రా. The man of God called Ezra. He was only a simple man of God, a theologian. చక్కగా వాక్యంలో నాటబడిన బిడ్డ. And the Lord said, Ezra, నాకు నువ్వు కావాలి. I am with you. ఎల్లి ధైర్యముగా సంఘంలో వాక్యం చెప్పటం మొదలుపెట్టు. వాక్యాన్ని తిరిగి సంఘానికి తీసుకొని రావటం మొదలుపెట్టు. సౌండ్ ఉందా, స్టేజ్ ఉందా, కాన్ఫరెన్స్ ఉందా ముఖ్యం కాదు. సంఘంలో వాక్యం ఉందా? వాక్యము వినుట వలన వారి హృదయంలో విశ్వాసము కలిగిందా? వాక్యం వింటుంటే వాళ్ళు కన్నీళ్లు కార్చారా? వాక్యము విని పునరుద్ధాన మనసుతో తిరిగి వెళ్ళారా? వాక్యము విని వా అనుకొని నార్మల్ గా అదే మనసుతో వెళ్ళారా? లేదా నేను మారాలి, ఎలాగైనా మారాలనే సంఘము గడప అడుగు బయట పెడుతున్నారా అన్నది దేవుడు చూస్తున్నాడు. ఈ సంఘంలో కూడా, ఇదే ఈ దేశంలో కూడా ఏ విధంగా అయితే సంఘాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సంఘాలు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. 54 days లో సంఘాలు కట్టబడుతున్నాయి, లేకపోతే 48 days లో ప్రేయర్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇవి అవి నేను దేన్ని వ్యతిరేకించట్లేదు, ఇవన్నీ మంచివే. కానీ సంఘము కట్టడం గొప్ప కాదు, సంఘంని నిలబెట్టడం గొప్ప, వాక్యములో నిలబెట్టడం గొప్ప. వాక్యానుసారమైన వివాహాలు సంఘంలో జరుగుతున్నాయా? డివోర్సులకి వ్యతిరేకంగా ఉన్నారా? డివోర్సులు జరుగుతున్నాయా? లేకపోతే వారు ఇష్టమైన పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? ఇష్టానుసారంగా జీవితాలు గడుపుతున్నారా? బయటంతా పాపం చేసి సంఘంలో పరిశుద్ధులుగా గడుపుతున్నారా? వాక్యంలో నాటబడ్డారా లేదా అన్నదే ఎజ్రా బైబిల్ ని ఫోకస్ చేశాడు. అండ్ ఐ వాంట్ టు టెల్ యు ఆల్ వన్ థింగ్. బైబిల్ ని ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ కోసం చదవద్దు. డోంట్ రీడ్ బైబిల్ ఫర్ ఇన్ఫర్మేషన్, బికాజ్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బ్రింగ్ యూ ఎనీథింగ్. ఎప్పుడైతే రెవల్యూషన్, అందరు రెవల్యూషన్ అని చెప్పండి, మర్మము అని చెప్పండి అందరూ. ఎప్పుడైతే మర్మము కోసం చదువుతారో, ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్ దట్ విల్ లీడ్ టు ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్ దట్ విల్ లీడ్ యూ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్స్. ఇన్ఫర్మేషన్ చదివితే కొంతమంది అంటారు, నేను 10 times చదివేసాను సిస్టర్ బైబిల్, 20 times చదివేసాను సిస్టర్, నేను ఒక్క వచనం తీసి దీని అర్థం చెప్పండి అంటే నాకేం తెలుసు, నేను పాస్టర్నా, నేను థియాలజీ చదువుకున్నానా? మరి మీరు 10 times చదివారు కదండి, నాకేం తెలుసు. బట్ ఐ టెల్ యూ, ఒక్క వాక్యములో ఒక్క వచనము చాలు, అందులో పరమార్థాలు 100 పరమార్థాలు తీయటానికి ఒక్క వచనము చాలు. That one verse is enough to transform your life. నీ సిచ్యువేషన్ ని మార్చడానికి, నీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఒక్క వచనము చాలు. And Ezra was that one person.